విజయ్ గారు చేసినటువంటి పని అభినందనీయం నాన్న. ఒక డ్రైవర్ యొక్క కుమారుడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం అంటే ఆయన యొక్క సామాజిక స్పృహ కానీ సహజత్వం కానీ ఏ విధంగా రాష్ట్ర ఎన్నికలు ఉండాలి, రాష్ట్ర పరిపాలన ఉండాలి దానికి నిదర్శనం. అది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండాలి అనేది నా అభిమతం. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు, తర్వాత వాళ్ళ కొడుకు, రాజశేఖర రెడ్డి వాళ్ళ కుమారుడు, తర్వాత ఈ విధంగా వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. కానీ పేదల పట్ల కానీ సామాజిక స్పృహ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పట్ల కానీ అసలు కనీసం సింపతి లేకుండా వారసత్వ రాజకీయాలు, వారసత్వ దోపిడీలు, వారసత్వ సంపదలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నో సంవత్సరాల నుంచి మెడ్రాస్ నుంచి సపరేట్ అయినా ఆంధ్రప్రదేశ్ ఇలానే ఉంది. కానీ చూడండి, అక్షరాస్యతలో చూడండి, కేరళ ఫస్ట్, తర్వాత తమిళనాడు, తర్వాత మన రాష్ట్రం ఉంది. ఎందుకని? కొంచెం ఇప్పుడు వచ్చే యూత్కి కాస్త కుర్రవాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని రాజకీయాల్లో తీసుకురావాలనే సామాజిక స్పృహ ఎక్కువగా ఉంది. కాబట్టి మన తమిళనాడులో అది విజయ్ గారు చేసినటువంటి పని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నా పేరు ఎస్ లెనిన్ బాబు, మ్యాథ్స్ లెక్చరర్.